అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. కొన్ని రకాల బిదాతులు షిర్క్ బహు దైవ ఆరాధనకు సాధారణంగా దోహదపడతాయి. ఉదాహరణకు సమాధులపై కట్టడాలు నిర్మించటం, అక్కడ నమాజ్ చేయటం, దువా చేయటం కొన్ని బిదాతులు భ్రష్టు పట్టిన విశ్వాసాలకు ప్రతీకంగా ఉంటాయి. ఉదాహరణకు షరియత్ ఆధారాలకు విరుద్ధంగా ఉన్న ఖవారిజ్, ఖదరియా, మర్జియా వర్గాలు పలుకులు సిద్ధాంతాలు కొన్ని రకాల బిదాతులు పాపంగా అవిధేయతగా భావించబడతాయి. ఉదాహరణకు భావబంధాలు పరిత్యాగం, సన్యాసులుగా సాధువులుగా వైరాగుల మాదిరిగా జీవించటం, ఎండలో నిలబడి ఉపవాస దీక్ష పూనటం, లైంగిక వాంఛనల అంతం అందించే ఉద్దేశంతో శస్త్రచికిత్స చేసుకోవడం ఇత్యాదిగా. ఎవరైనా బిదాతులను మంచి బిదాత్, బిదాతే హసన, చెడు బిదాత్, బిదాతే సయ్య అని విభజించుకుంటే ఈ విభజన కూడా ముమ్మాటికి తప్పేది. నిశ్చయంగా ప్రతి బిదాత్ మార్గభ్రష్టతే అన్న మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనానికి విరుద్ధంగా. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిదాతులన్నిటినీ మార్గభ్రష్టత్వం పరిధిలోకే తీసుకున్నారు. అలాంటప్పుడు ఎవరైనా ప్రతి బిదాత్ మార్గభ్రష్టత కాదని కొన్ని బిదాతులు మంచివి కూడా అయి ఉంటాయని అంటే ఏమనుకోవాలి? హాఫిజ్ ఇబ్న్ రోజర్ తన పుస్తకం షరహుల్ అర్బঈన్లో ఇలా వ్రాసారు: నిశ్చయంగా ప్రతి బిదాత్ మార్గభ్రష్టతే. అస్సలాము అలైకుం.